పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. వెలాంగిని ఆరోగ్యమాత. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం సమీపంలో బంగాళాఖాతం సముద్ర తీరాన వెలాంకని గ్రామం ఉంది. ఇక్కడ మేరీమాత ఆరోగ్యమాతగా గౌరవింపబడుతున్న గొప్ప పుణ్యక్షేత్ర బసలికా వెలసింది. కులమత వర్ణ విభేదాలు లేకుండా భారతదేశంలోని నలుమూలల నుండి మరియు విదేశాల నుండి కూడా వేలాది మందిగా నిత్యం భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకొని పోతుంటారు. అద్భుత వరాలు పొందినట్లుగా సాక్ష్యమిస్తుంటారు. వెలాంగిని మేరీమాత పుణ్యక్షేత్ర పుట్టు పూర్వత్రాలు సూచించే చారిత్రాత్మక అంశాలు అంతగా తెలియవు. కానీ దేవమాత 16 లేక 17వ శతాబ్దాలలో 2 సార్లు ఇక్కడ దర్శనమైనట్లు పారంపర్యంగా చెప్పబడుతుంది. మొదటి దర్శనం ఒక గొల్ల పిల్లవాడు ప్రతిరోజు ఒక కుండ నిండా పాలు నింపుకొని పొలాల బాట గుండా కాలినడకన నాగపట్నంలో ఉన్న తమ ఆసామి ఇంటికి తీసుకుపోతుండేవాడు. ఒకరోజు ఎండ తీవ్రతకు అలసి మార్గం మధ్యన గల ఒక చిన్న చెరువు ఒడ్డున పెద్ద మజ్జి చెట్టు నీడన పడుకొని కాస్త కొనుకు తీశాడు. ఆ చెరువే ఇప్పటికీ మేరీమాత కొలనుగా పిలువబడుతుంది. ఇది ప్రస్తుత పెద్ద దేవాలయ వెనుక భాగాన కొద్ది పర్లాంగుల దూరంలోనే ఉంది. నిద్రపోతున్న ఆ పిల్లవానికి ఎవరో పిలుస్తున్నట్లు మధుర స్వరం వినిపించింది. హఠాత్తుగా లేచి చూడగా ఒక దేవత స్త్రీ ఒక అందమైన బాలుని ఎత్తుకొని కనిపించింది. తన బాబుకు త్రాగించ కొద్దిగా పాలు ఇమ్మమని అడిగింది. నిండు కుండలో పాలకు వెలితి పడితే యజమానితో మాట పడాల్సి వస్తుందని సందేహించాడు. కానీ ఆ తల్లి ప్రాధేయపూర్వకంగా అడగటంతో కొద్ది పాలను ఇచ్చాడు. పిమ్మట కుండను తలపై పెట్టుకొని వేగమైన నడకతో వెళ్ళి యజమానికి అందించాడు. యజమాని ఆ పాలకుండను ఇంట్లో వంటశాలలో పెట్టి వచ్చి పాలను కుండ నిండా తేనందుకు గొల్లపిల్లవానిని చివాట్లు పెట్టసాగాడు. పిల్లవాడు భయంతో వణుకుతూ ఏదో చెప్పబోతున్నాడు. ఇంతలో యజమాని భార్య పెద్ద అరుపులతో ఇంటి వెలుపలకు వచ్చింది. కుండలోని పాలు పొర్లుతూ ఇల్లు నిండి చిన్న కాలువ కట్టిందని ఆ అరుపుల సారాంశం. ఇరుగు పొరుగు అంతా అక్కడ గుమికూడి ఆ వింత చోద్యాన్ని చూశారు. ఆ చూపరులు మరియు యజమాని ప్రాధేయపూర్వకంగా ఆ పిల్లవాన్ని ఏమి జరిగిందో చెప్పమనగా అతడు తాను పొందిన దర్శన వృత్తాంతం తెలిపాడు. వారంతా సనాతన హిందూ సాంప్రదాయస్తులు. వెంటనే ఆ కొలను ప్రక్కన గల మజ్జి చెట్టు వద్దకు వచ్చి పూలు, పసుపు, కుంకుమ, కొబ్బరి, అరటిపండ్లు, అమ్మవారికి చీర అని పెట్టి పూజలు గావించారు. అది పారంపర్యంగా కొనసాగింది. రెండవ దర్శనం. ఒక తల్లికి ఒక కుంటి పిల్లవాడు ఉండేవాడు. అతనిని ఒక అంజూరపు చెట్టు క్రింద కూర్చోబెట్టి బాటసార్లకు మజ్జిగ అమ్మటానికి పురమాయించి పోతుండేది. ఆ చెట్టు వెలాంగిని దాపులో మంచి కూడలిలో ఉండేది. ఒకరోజు ఆ కుంటి బాలునికి అదే దేవతామూర్తి ఒక దివ్య బాలుని ఎత్తుకొని దగ్గరలోనే దర్శనమైంది. తన బాబుకు కొద్దిగా మజ్జిగ ఇమ్మమని అడిగింది. అతడు అలవోకగా మజ్జిగ గ్లాసును అందించాడు. పిమ్మట ఆ తల్లి వెళ్ళబోతూ నీవు లేచి నడువుము అని దీవించింది. ఆ పిల్లవాడు లేచి లేడి పిల్లలా గంతులు వేశాడు. తన చంకలోని ఊతకర్రలను విసిరివేశాడు. ఆ తల్లి ఆ పిల్లవానితో ఈ జరిగిన వృత్తాంతాన్ని నాగపట్టణంలోని ఒక కథోలిక క్రైస్తవునికి తెలిపి తాను వెలసిన ఈ ప్రదేశంలో ఒక దేవాలయం నిర్మింపవలసినదిగా చెప్పమంది. ఈ వృత్తాంతం విన్న నాగపట్టణ దేవాలయంలోని ఫ్రాన్సిస్ అనబడే పరిచారకుడు తీవ్రంగా ఆలోచించాడు. తల్లి బిడ్డని ఎత్తుకుని వెలుగుతున్న దివ్యమూర్తుల్లా కనిపించారంటే ఎవరబ్బా? ఇప్పటికే ఆ దాపున గల చెరువు కొలను వద్ద అట్టి తల్లి బిడ్డలకే పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అదే దాపున వికలాంగునికి అద్భుతమైన దర్శనం, స్వస్థత, దేవాలయ నిర్మాణం కోరిక. ఫ్రాన్సిస్సు ఆమె తప్పక మేరీమాత బాలయేసు అని నిర్ధారించుకుండగానే ఆయనకు కూడా ఆ తల్లి తన బిడ్డతో దర్శనమై సందేహాన్ని నివృత్తి గావించారు. ఇంతలో పాలకుండ పొంగటం, ఇప్పుడే కుంటి బాలుడు అద్భుతంగా నడవటం, వెంటనే కథోలికుడైన పరిచారకుడు ఫ్రాన్సిస్ నడుం బిగించి తన అనుచరులతో వెలాంగినీలో ఒక చిన్న గుడి లాంటి ఇల్లు
అందులో ఒక పీఠం, దానిపై బిడ్డని ఎత్తుకుని ఉన్న మరియమాత స్వరూపం అమర్చటం వంటి వాటన్నిటికీ పెద్ద ప్రచారం జరిగింది. ఆ నోట ఈ నోట ఇదే మాట. దేవమాతమ్మ తల్లికి అక్కడ హిందూ సాంప్రదాయ పద్ధతిలో గౌరవ పురస్కారాలు అధిగమించాయి. గుంపులు గుంపులుగా ప్రజలు రావచ్చారు. నావికుల గుడి. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తక నౌక ఒకటి చైనాలోని మకావో రేవు పట్టణంలో బయలుదేరి శ్రీలంకలోని సిలోను రేవు పట్టణంనకు పోతుండగా సముద్రంలో భయంకర తుఫాను చెలరేగింది. నౌకలోకి నీరు చేరి నౌక మునిగిపోయే స్థితికి చేరింది. ఆ నౌకలోని నావికులందరూ కథోలికులు. మేరీమాతను శరణు వేడారు. తమను రక్షించి ఒడ్డుకు చేరిస్తే ఆ ఒడ్డున ఆ తల్లి పేరిట గుడి కడతామని మొక్కుకున్నారు. కొద్దిసేపటిలో నావ సురక్షితంగా వెలాంగిని తీరం చేరింది. దాపులో ఇల్లులాంటి దేవలం వారి కంటపడింది. అక్కడికి వారు నడుస్తుండగా ఆ తల్లి వారి ముందు మసకగా కనపడుతూ నడిచింది. ఆ వెనుక నావికులు నడిచారు. ఒక ప్రదేశంలో ఆ తల్లి నిలబడి అక్కడ నావికులు కట్టాల్సిన దేవలం ఉండాలన్నట్లుగా సైగ చేసి అంతర్ధానమైంది. అదే స్థలంలో 24 అడుగులు పొడుగు 12 అడుగుల వెడల్పుతో అందమైన గుడిని పోర్చుగీసు నావికులు కట్టింపజేశారు. ఇల్లులాంటి గుడిలో ఉన్న దేవర తల్లి స్వరూపాన్నే ఈ పెద్ద దేవాలయంలో ప్రతిష్ఠించారు. కొంతకాలం తరువాత ఆ నావికులు బైబిల్ దృశ్యాలను చూపే అద్దం పలకలని చైనా నుండి కొనివచ్చి ఈ దేవాలయ పీఠం మీద అలంకరింపచేశారు. అవి అలాగే ఇప్పటికి సాక్ష్యంగా ఉన్నాయి. ఇంతకీ ఈ పుణ్యక్షేత్ర దేవాలయంలో బిడ్డనెత్తుకున్న తల్లి స్వరూపం ఫ్రాన్సిస్ పరిచారకుడు అమర్చాడని అనుకోవటమే గాని అది ఆయనకు అద్భుత రీతిన ఇవ్వబడిందని పారంపర్యంగా చెప్పబడుతోంది. వెలాంగిని గ్రామం క్రీస్తు శకం 1771 వరకు నాగపట్టణం గురుమండలం క్రింద ఉండేది. తరువాత అదే ఒక ప్రత్యేక గురుమండలంగా ఏర్పడి 1847 వరకు ఫ్రాన్సిస్ అసిస్సీ వారి సభకుల ఆధీనంలో ఉండింది. అందుకే పుణ్యక్షేత్ర పెద్దపీఠం మీద ఫ్రాన్సిస్ అసిస్సీ మరియు పాదువా అంతోని వారి స్వరూపాలు ఏర్పరచబడినట్లు చెప్పబడుతోంది. తరువాత ఈ పుణ్యక్షేత్ర బసలిక మైలాపూర్ మేత్రాసన గురువుల ఆధీనంలోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న గుడి మొదట నావికులు కట్టించిన గుడి. అంతర్ధ్యాన భాగంన కాక 70 అడుగుల పొడవు 22 అడుగుల వెడల్పు పెంచబడింది. క్రీస్తు శకం 1920లో గుడి మధ్య భాగం మరింతగా విస్తరింపబడగా క్రీస్తు శకం 1933లో ఈ గుడికి ముందు పెద్ద గాలిగోపురాలు 2 అందంగా అమర్చబడ్డాయి. యాత్రిక వసతి గృహాలు, వంటశాలలు, పలు భాషల్లో బలిపూజ అర్పణలు ఇక్కడ అందరినీ అలరిస్తున్నాయి. 14 స్థలాలు, 15 జపమాల దేవరహస్యాల సుస్వరూప ప్రాంగణాలు ఇక్కడ భక్తి భావుకలు. అమ్మ ఆరోగ్యమాత మా కొరకు, మా కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థించండి. ఆమేన్.